అందరికీ నమస్కారం. ఉల్లాసమైన మనసుని ఉత్సాహమైన శరీరాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ యోగా స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో చందన గారు చెప్పండి, ఇవాళ యోగాకి సంబంధించి మన సఖులకు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం మెడ నొప్పి నివారణకి సంబంధించిన ఆసనాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో మెడ నొప్పి అనేది ఫ్రీక్వెంట్ గా అందరికీ ఉండే ప్రాబ్లమే. దీనికి కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? కంప్యూటర్ల ముందు, టీవీల ముందు, ఇంకా స్మార్ట్ ఫోన్స్ పట్టుకొని ఇవాళ చాలా మంది గడపడం మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల వాళ్ళు సరిగా మెడని సరైన రీతిలో ఉంచక డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టడం వల్ల మెడ కీళ్ళ చుట్టూ ఉన్న కండరాలు అనేవి అలసిపోయి బలహీనమై రక్త ప్రసరణ సరిగా జరగక మెడ నొప్పిని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా మనం ఈ మధ్య చూస్తున్నాము గతుకుల రోడ్లు అస్తవ్యస్తమై ఉన్నాయి. ఆ రోడ్ల పైన మనం ప్రయాణించడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంది. అప్పుడప్పుడు మన నిద్రలో కూడా మెడ నొప్పి అనేది, మెడ కండరాలు అనేవి పట్టేసి మెడ నొప్పి వస్తుంది. వాటన్నిటికీ, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఈ ఆసనాలు. ఓకే, సో ఆసనాల పేర్లు ఏంటి? ఏ ఆసనాలు నేర్పించబోతున్నారు? మొదటిది మకరాసన, రెండవది ద్వికోణాసన. ఓకే, వీటి వల్ల కేవలం మెడ నొప్పి నివారణ మాత్రమే అనుకోవచ్చా? ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మకరాసనం వల్ల వెన్ను సమస్యలు అనేవి తగ్గడం జరుగుతుంది. అలాగే మలబద్ధకం కూడా తగ్గడం జరుగుతుంది. సయాటికా పెయిన్ అది కూడా నివారించబడుతుంది. ఓకే, కానీ చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆసనాల వల్ల. మరి ఖచ్చితంగా అవేంటో నేర్చుకుందాం. అంతకన్నా ముందు చెప్పండి, ఇవి ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? గర్భిణీ స్త్రీలు మాత్రం మకరాసన చేయకూడదు. ద్వికోణాసన మాత్రం గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలైన వారు చేయకూడదు. ఓకే, ఎంతెంత సేపు చేయాలండి ఇవన్నీ కూడా? మకరాసనంలో మనం 5 నుంచి 10 నిమిషాల దాకా ఉండొచ్చండి. ద్వికోణాసనం ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉండి ఒక 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. మరి ఏ సమయాల్లో చేస్తే ఇది మంచిది? పొద్దున పరిగడుపున ఏమి తినకుండా చేస్తే ఈ ఆసనాల యొక్క ప్రయోజనం మనకి చాలా తొందరగా తెలుస్తుంది. టిఫిన్ తిన్న తర్వాత, అంటే ఓన్లీ అల్పాహారం చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకొని చేయొచ్చు. అదే లంచ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీగా 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత అసలు చేయకూడదు. మరి ఆలస్యం చేయకుండా చందన గారు, మరి ఆసనాలు మొదలు పెడదామా? అలాగే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన మకరాసన. ఇప్పుడు నెమ్మదిగా శవాసనంలో పడుకుని పొట్ట మీద బోర్ల పడుకోవాలి. నెమ్మదిగా చుబుకాన్ని 2 అరచేతుల మధ్యలో పెట్టాలి. మెడపైన ఎక్కువ ఒత్తిడి అనిపించినట్టయితే 2 మోచేతులని కొంచెం ముందుకు చాపాలి. ఈ ఆసనంలో 2 నుంచి 5 నిమిషాల దాకా ఉండొచ్చు. గర్భవతులు, పొట్టకి సంబంధించిన సర్జరీస్ అయిన వారు ఈ ఆసనం చేయకూడదు. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ జేస్టిక్ ఆసనంలో రిలాక్స్ అవ్వాలి. 2 చేతులని ఇంటర్లాక్ చేసి తలపైన పెట్టుకోవాలి. మెదురుని నేలకి ఆనించాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. శ్వాస నెమ్మదిగా పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయబోయే ఆసన త్రికోణాసన. 2 కాళ్ళ మధ్య ఒక 1/2 మీటర్ గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు 2 చేతులని నడుము వెనకాల ఇంటర్లాక్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ 2 చేతులని 90 డిగ్రీల కోణంలో పైకి తీసుకురావాలి.
ఈ స్థితిలో శ్వాస నార్మల్గా ఉండాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనం చేయడం వల్ల వీపు భాగంలో రక్త ప్రసరణ బాగా జరిగి వీపు కండరాలు అనేవి బలపడడం జరుగుతుంది. మెడ నొప్పి కూడా నివారింపబడుతుంది. ఈ స్థితిలో 10 నుంచి 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ భుజాన్ని తలని పైకి తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులని అన్లాక్ చేసి యథాస్థితికి రావాలి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. వింధ్య గారు, మనం ఈ 2 ఆసనాలు చూసాం కదా, మీకు ఎలా అనిపించింది? రెండు కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ముందు మనం మకరాసనం స్టార్ట్ చేసాం కదా, సో బ్యాక్ మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ స్పైన్ మీద కొంచెం స్ట్రెచ్ అవ్వడం వల్ల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నట్లున్నాయో మీరు మొదటిగా చెప్పినట్టు వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మంచి నివారణ. అలాగే ద్వికోణాసనం రెండోది మనం చేసినప్పుడు మనం స్ట్రెచ్చింగ్స్ చేసాం. చేతి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఉన్న మజిల్స్ అన్నీ కూడా మనకి స్ట్రెచ్ అవ్వడం వలన మెడ నొప్పులు ఇలాంటివన్నీ కూడా నివారణ జరుగుతాయని మీరు మొదటే చెప్పారు. నిజంగానే మంచి రిలీఫ్ కూడా అనిపించింది. కాబట్టి ఈ 2 సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ట్రై చేయవలసిన ఆసనాలు ఇవి 2 కూడాను. సో ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చంద్ర. ధన్యవాదాలు సఖులు. చూశారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.